జాతరలో మరో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. నేడు మేడారంలో మండమెలిగే పండుగని నిర్వహిస్తారు. ముందుగా కొండాయిలో గోవిందరాజు, పగిడెద్దరాజు ఆలయాల్లో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు చేస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు అసలు జాతర చేస్తారు. ఈ రోజు జరిగే ఆదివాసీ సాంప్రదాయ పూజా కార్యక్రమాలకు మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ప్రధాన పూజారి మేడారం సమ్మక్క సారక్క. మరి ఈరోజు చూసుకున్నట్లయితే బుధవారం మరి ఆసియా ఖండంలోని అతిపెద్దనటువంటి గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. గత బుధవారంలో చేసుకున్నటువంటి యాక్టివిటీ ఉంది గుడి మెలుగుడు. మరి ఆ రోజుతోటి ఈ మహాజాతర ఘట్టం అంకురార్పణ అనేటువంటి జరిగింది. తిరిగి ఈరోజు మెలుగు పండుగ. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉదయాన్నే ఇంటి ఆడపడుచులు అన్నదమ్ముళ్ళంతా లేచి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇంటి అంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మరి సమ్మక్క సారలమ్మ ప్రత్యేక పూజలు అనేటువంటివి జరుగుతాయి. మరి ఈ రోజుతోటి జాతర అయిపోయేంత వరకు ప్రతిరోజు మా యొక్క సమ్మక్క సారక్క ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మెలుగుడు అనేటువంటి మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. ముందుగా అందరూ స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించేసి మా పూజా మంత్రం శుభ్రం చేసి ఆడపడుచుడు ముగ్గులు వేసిన తర్వాత మరి సిద్ధమైన మున్నందరి ఇంటికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుండి వనదేవతలైనటువంటి బొడ్డురాయి కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, పోతురాజు కావచ్చు, అన్ని దేవతలకు మరి ప్రత్యేక పూజలు నిర్వహించి